ఇక్కడున్న పిల్లలు నేను చెప్పేది ఒకటే, తల్లిదండ్రులను ప్రేమించండి. దయచేసి శ్రేష్టమైన ప్రేమను తల్లిదండ్రుల పట్ల కనపరచండి. స్నేహితులను శ్రేష్టమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు, కానీ అదే ప్రేమ తల్లికి చూపిస్తున్నారా? లేదు. నాన్నకు చూపిస్తున్నారా? లేదు. చెల్లికి చూపిస్తున్నారా? లేదు. అక్కకు చూపిస్తున్నారా? లేదు. ఎవరో దారిని పోయే దానయ్యగాడు, వాడు నీకు తిండి పెట్టినవాడు కాదు, నీ ఫీజు కట్టినవాడు కాదు, నీకు వస్త్రం కొనిచ్చినవాడు కాదు, హాస్పిటల్లో నువ్వు ఉంటే నీకోసం కనీసం పరామర్శించిన వాడు కాదు. అటువంటి వాడితో నువ్వు స్నేహం చేస్తావు, వాడిని నువ్వు ప్రేమిస్తావు. వాడిని తిడితేనండి వీడి కోపం వచ్చేస్తుందండి. వాడిని ప్రేమించేస్తావు, వాడి కోసం తల్లిదండ్రులను ప్రక్కకు దోసేస్తావు, వాడి కోసం కుటుంబాన్ని ప్రక్కన పెట్టేస్తావు. ఎవరెవరో కోసం వారి కోసం ప్రయాణం చేసి ఈ రోజుల్లో వార్తాపత్రికలు చూస్తుంటే గుండెలు పగిలిపోతున్నాయి. కన్న తల్లిని, సొంత తల్లిని అగత్యాలు చేసి చంపేస్తున్నారు. ఎవరి కోసం? ఎవరో ప్రియుడని చెప్పి, ఎవరో ప్రియురాలని చెప్పి, ఎవరో పరిచయమయ్యారని చెప్పి, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో ఎవడో పరిచయమయ్యాడని చెప్పి వాడి కోసం 9 నెలలు నవమాసాలు మోసిన తల్లిని, నీ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని నీ ఫీజు కట్టిన తండ్రిని కూడా ఏం చేస్తున్నారో తెలిసిన చాలామంది అన్యాయంగా చంపేసే బిడ్డలు ప్రపంచంలో కనబడుతున్నారు. దైవజనమా, ఆన్లైన్లో ఈ వాక్యాన్ని ఎవరైనా వింటున్నారా? శ్రేష్టమైన ప్రేమను కుటుంబం పట్ల కలుగుండు, అదే శ్రేష్టమైన ప్రేమను సంఘం పట్ల కలుగుండు. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో. సెల్ ఫోన్ కాదు ప్రేమించాల్సింది, సీరియల్ని కాదు ప్రేమించాల్సింది, సినిమాలను కాదు ప్రేమించాల్సింది, దేవుణ్ణి నువ్వు ప్రేమించు.